సభాయ నమః. మనిషి తన జీవితంలో ఏదేదో సాధించాలనుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో సాధించటానికి ప్రయత్నిస్తాడు, మరికొన్ని సందర్భాల్లో కొంతమంది సాధిస్తారు, మరికొంతమంది మధ్యలో ఆపేసి చతికిల పడిపోతుంటారు. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి శక్తి మేధాశక్తి. ఈ మేధాశక్తి మిగతా జంతుజాలాల కన్నా కేవలం మనిషికే ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వబడింది. అటువంటి మనిషి తన మేధాశక్తిని పెంపొందించుకొని దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే తనకు హితాన్ని, సమాజానికి శుభాన్ని చేసినట్లుగా అవుతుంది. అసలు మనిషికి ఏది ఉన్నా లేకపోయినా కొన్ని కుశలతలు ఉన్నాయి. కుశలతలు ఉంటేనే, ఏంది కుశలతలు? బుద్ధి కుశలత దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది. బుద్ధి మనిషిని సన్మార్గమైనా సరే దుర్మార్గమైన మార్గాల్లో పయనించేటట్టు చేస్తుంది. మనస్సును నియంత్రించుకోవాలి. అటువంటి మనస్సుని నియంత్రించుకొని తాను అనుకున్న దాన్ని సాధించడానికి మేధాశక్తిని సరైన మార్గంలో గనక అమలుపరిచినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. అలాగే మనిషి బాల్యం నుండి తాను మరణించే వరకు కూడా జరిగిన విషయాలను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునేటువంటి ఒక స్థితి ఉందే, దానికే జ్ఞాపక శక్తి అని పేరు. జ్ఞాపక శక్తి నిజంగా మనిషికి భగవంతునిచ్చిన వరం. ఒక జ్ఞాపక శక్తి బాగా పనిచేయాలంటే అతని మెదడులో ఉండేటువంటి అన్ని కండరాలు ఉత్తేజపరచబడి దాని ద్వారా మెదడు సంకేతాలు వెళ్ళి ఏదైతే మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలనుకుంటామో దాన్ని ఒక పిక్చరైజ్ చేసి మనకు పంపిస్తూ ఉంటుంది. మనకి తెలియకుండా మెడులా అబ్లాంగేటాలో నిక్షిప్తం చేసుకున్నటువంటి చాలా విషయాలు మనల్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకునేటట్లు, గతాన్ని స్మరించుకుంటే జ్ఞప్తికి రావాలి. ఈ విధంగా మనిషి జీవితంలో జ్ఞాపక శక్తి అనేది ప్రముఖ పాత్రను పోషిస్తుందంటే ఆశ్చర్యమేముంది చెప్పండి, చూద్దాం కదా. కనుక మనిషి మేధాశక్తితో పాటు బుద్ధి కుశలతతో పాటు జ్ఞాపక శక్తిని కూడా పరిపూర్ణంగా కలిగి ఉన్నట్లయితే తాను అనుకున్న దాన్ని సాధించగలుగుతాడు. సాధించలేకపోవటానికి కారణం నిజంగా మనిషి జ్ఞాపకశక్తి లేదనా? సృష్టిలో జ్ఞాపక శక్తి లేదు ఒక్కడికి. ఎవడో తెలుసా? పిచ్చోడు. వాడికి జ్ఞాపకశక్తి ఉండదు. మెడుల అబ్లాంగాటాల్లో ఉండే, అంటే చిన్న మెదడులో ఉండేటువంటి నాడులు పనిచేయవు, అందుకని అతనికి ఏ విషయం తెలియదు. మరి చంటి పిల్లలకు జ్ఞాపకశక్తి వాళ్ళకి ఇంకా ఎక్కువ. చూడండి, అప్పుడే పుట్టిన పాప, చంటి పాప తన తల్లి యొక్క చనుబాలను వెతుక్కుంటూ వెళ్తుంది. ఎక్కడ దొరుకుతుందో తెలుసు. దానికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎలా మలుచుకోవాలో తల్లిని చిన్న పసిప్రాయంలోనే తెలిసింది బిడ్డ. కాబట్టి పసి వయసు నుంచి వృద్ధాప్యం వరకు మనిషిని ముందుకు నడిపిస్తూ ఉండేటువంటిది జ్ఞాపక శక్తి. అటువంటి జ్ఞాపక శక్తిని మనం పెంపొందించుకుంటే మనం అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధ్యము చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపయోగపడుతుందంటలో ఏమాత్రం సందేహించనక్కర్లేదు. కనుక ఈరోజు నేను తీసుకున్న అంశం ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనది. ఆబాల గోపాలం అన్నట్టు. అంటే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో సమస్య ఏంటంటే జ్ఞాపక శక్తి నశించడం, క్షీణించడం. దానికి అల్జీమర్స్ అని పేరు. అంటే ఒక రోజుల్లో రజనీలా ఉన్నవాడు ఇప్పుడు గజనీలా తయారయ్యాడు. కారణం జ్ఞాపక శక్తి లోపించడం.
అసలు ఏంది జ్ఞాపక శక్తి, ఇది ఏంది, దాని యొక్క వివరాలన్నీ లోతుగా తెలుసుకున్నట్లయితేనే వాటి గురించి మనం పరిపూర్ణమైనటువంటి అధ్యయనం చేయాలి. దాన్ని అవగాహన చేసుకొని మనం జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఈనాడు మీ ముందుకు జ్ఞాపక శక్తి అనే అంశం మీద చర్చించడానికి వచ్చాను. మొదటగా ప్రార్థన. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. జ్ఞాపక శక్తి యొక్క సాంకేతిక పరిజ్ఞానం చాలా వరకు విద్యావేత్తల దగ్గర కలదు. కానీ మామూలు ధోరణిలోనే కార్యక్రమాలన్నీ సాగిపోతున్నది. నూతన శాస్త్రీయ సాంకేతిక మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తీసుకొని రాగల గురుతర బాధ్యత వారి మీదే ఉంది. మన పరీక్షా విధానంలో అత్యధిక భాగం దేనికి? జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే జ్ఞాపక శక్తిపై ప్రశ్నలు కావడం అందరికీ తెలిసిందే కదా. అనేక శతాబ్దాల నుండి ఈ రీతిలోనే విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. జ్ఞాపక శక్తి ఉంటేనే కానీ ప్రశ్నలకు సమాధానాలు విద్యార్థి వ్రాయలేడు. బుద్ధిలో జ్ఞాపక శక్తి కేవలం అల్పాంశమే, అంటే సుమారు 5% నుండి 10% వరకు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. శాస్త్రజ్ఞానం అంతుచిక్కని వేగంతో పెరిగిపోతున్న ఈనాడు జ్ఞాపక శక్తి యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యంగా తోడ్పడుతుంది. జ్ఞాపక శక్తి మన శక్తులలో ఒకటి. మనకి ఎన్ని శక్తులు ఉన్నాయి తెలుసా? అష్టదశలు అంటారు. అంటే 8 రకాల శక్తులు ఉన్నాయి. అవి 8 దశలుగా ఉంటుంది. అష్టదశలుగా జ్ఞాపక క్రియ జరుగుతుంది. ఏంది ఆ 8 దశలు? వాటి గురించి తెలుసుకున్నట్టయితే కొంతవరకు మనం జ్ఞాపక శక్తి గురించి గ్రహించగలుగుతాం. మొట్టమొదటి దశ, మన జ్ఞానంలో అత్యధిక భాగం నేత్రం, శ్రోత్రం అందించుచున్నవి. పంచేంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని నుండి తెచ్చే ముద్రల చిత్రాలను నాడీ మండలానికి చేరుస్తూ ఉంటుంది. వెలుతురు కిరణంతో నేత్రము, వాయు శబ్ద తరంగాలతో శ్రోత్రమునకు బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి కదా. వెలుతురు లేకపోతే నేత్రం పనిచేయదు, వాయువు లేకపోతే శ్రోత్రం పనిచేయదు. ఇంద్రియాలన్నీ చేరవేసే సంకేతాలు, ముద్రలు, చిత్రాలు నాడీ మండలంలోకి చేరుతాయి. ఈ చేరటమే మొదటి దశ. ఇంకా రెండవ దశ చూద్దామా? నాడీ మండలంలో జరిపే క్రియ. అంటే ఇంద్రియ సంకేతాలను నాడీ మండలం మెదడుకు చేరుస్తుంది. ఇది రెండవ దశ. మూడవ దశ చూద్దాం. మెదడు పని ఇది. ఇంద్రియాల సంకేతాల నాడీ మండలం ద్వారా వచ్చి చేరిన తరువాత మెదడు ఆ సంకేతాలను సక్రమ స్థితిలో పెట్టి కూర్పు చేస్తుంది. కూర్పు చేసిన చిత్రాలను, ముద్రలను మెదడు మనస్సుకు పంపిస్తుంది. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ పెట్టాడు భగవంతుడు. మెదడు చేసే మొదటి పని పూర్తి అయినట్లు. ఇక నాలుగవ దశ, మెదడు పంపిన చిత్రాలను, ముద్రలను మనస్సు తన యొక్క శైలిలో లేక రీతిలో తన వివిధ శక్తుల ద్వారా స్పష్టతను, పరిపూర్ణతను కల్పించి ఏరి పారవేయవలసిన వాటిని తొలగించి అంతిమ కూర్పు చేసి భద్రపరచడానికి మెదడుకు పంపిస్తూ ఉంటుంది. ఐదవ దశ, ఇప్పుడు మనస్సు నుండి వచ్చిన తుది చిత్రాలు, సంకేతాలు, ముద్రలు మెదడును తన ఎడమ భాగపు పొరలలో భద్రపరుస్తుంది. చిన్న మెదడు అంటారు కదా, మెడులా ఆబ్లాంగాట. ఆ పొరలలో ఆ ముద్రలన్నీ నిక్షిప్తం చేయబడి ఉండడం భద్రంగా కాపాడబడుతుంది. ఆరవ దశ, ఇక్కడ నుండి స్మృతి క్రియ ప్రారంభమవుతుంది. అవసరం కలిగినప్పుడు ఆయా చిత్రాలను, ముద్రలను విడుదల చేసేటువంటి క్రియను మెదడు నుంచి మనసు ఆజ్ఞాపిస్తే వస్తుంది. అందుకే మెదడును ఆజ్ఞాపించేది ఏది? మనస్సు. ఈ విషయంలో మాత్రమే మనసు ఆజ్ఞలను మెదడు పాటిస్తుంది. తుమి మనసు యొక్క ఆజ్ఞ ఉందే, అది ఆరవ దశ. ఇక ఏడవ దశ ఏందో తెలుసా? మనసు ఆజ్ఞలను పాటించి మెదడు ఆయా చిత్రాలను, సంకేతాలను తన పొరల నుండి రసాయన విద్యుత్ తరంగాల ద్వారా విడుదల చేస్తుంది. ఆ దశ. దృశ్యం ఎలా కనపడుతుంది? చిత్రంగా. శబ్దము ఒక మాటగా మారి బయటకు వస్తుంటుంది.
చివరిదైన 8వ దశ. ఈ దశలో మనస్సు ఒకటే పనిచేస్తుంది. మెదడు విడుదల చేసిన చిత్రాలను, ముద్రలను మనస్సు మాటలుగాను చిత్రాలుగాను బహిర్గతం చేసి జ్ఞానసిద్ధిని కలుగజేస్తుంది. జ్ఞానము సిద్ధించిన తరువాత స్థిరపడి మానవాళి కళ్యాణములకు ఉపయోగపడుతుంది. ఈ 8 దశలో జ్ఞాపకం స్మృతిపడిలోకి వస్తుంది. బాహ్య వస్తువులు ప్రకృతి పరమైనటువంటి జ్ఞానవాహికలు, ఇంద్రియాలు, నాడీ మండలం, మెదడు మొదలైనటువంటి వాటిని చక్కగా పోషిస్తూ ఉంటాయి. మరి ఈ మెదడు నుంచి ఏర్పడినటువంటి సంకేతాలు మనస్సు ద్వారా జ్ఞాపక శక్తిని వృద్ధిపరుస్తూ ఉంటాయి. అంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా జ్ఞానం అనేది ఉండదు. అన్య జీవుల్లో ఈ క్రియలు ఉంటాయా? ఉండవుగా. ఒక్క మానవాళిలోనే ఈ క్రియలు జరుగుతాయి. జ్ఞానం అనేది మనిషికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణం. ఏందది? ఈ లక్షణం కూడా లక్షల సంఖ్యల పరిణామ క్రమంలో ఒకానొక దశలో పరిణమించినదే. ఈ క్రియలన్నీ క్షణాంశము, అంటే క్షణంలో దశ లేక శతాంశములలో జరిగిపోతుంది. అంటే ఊహాతీతమైనటువంటి వేగం. ఈ బాహ్య వాస్తు జ్ఞానము ఏమంటారు? వ్యష్టి జ్ఞానం అంటారు. రెండవది సమాజ జ్ఞానం, దీన్ని సమిష్టి జ్ఞానం అంటారు. వ్యష్టి జ్ఞానం సమాజానికి చేరి సమాజ జ్ఞానాన్ని వృద్ధిపరుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సమాజ జ్ఞానం వ్యష్టి జ్ఞానాన్ని వృద్ధిపరుస్తుంది. 2 రకాల జ్ఞానాలు పరస్పర ప్రవర్ధకాలు. ప్రవర్ధకాలు అంటే పరస్పరం పెరిగేటువంటివి. జ్ఞానానికి ఆఖరి దశ అంటే ఏమైనా ఉందా? లేదు. నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సి. జ్ఞాపకం అంటే జ్ఞప్తి నుండి గుర్తుకు తెచ్చుకోవడం మనసు చేసే పనులు. మనస్సు లేనిదే ఈ క్రియ జరుగుతుందా? జరగదు. ఈ క్రియ మనుష్యులకు ప్రత్యేకత. ఇతర జీవరాశులకు కావలసినప్పుడు జ్ఞాపకాన్ని నెమరు తెచ్చుకునే శక్తి లేదు. ఎందుకంటే ఈ క్రియలన్నీ మనస్సుతో ముడిపడి ఉన్నవి. మనస్సు మానవ జాతికే ఇవ్వబడినటువంటి ఒక వరం. మనస్సులు అన్యజీవులకు లేవు, కానీ వాటికి జ్ఞాపక ముద్రలు ఇంద్రియాల ద్వారా మెదడులో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఇది కేవలం గుర్తుపట్టడం వరకు మాత్రమే. ఇతర శక్తులు ఏమి ఉండవు వాటికి. అంతవరకే మెదడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు పోలీస్ డాగ్స్ అంటారు. వాడి చూడండి ఏం చేస్తుంది? దొంగలు వాడినటువంటి వస్తువులు ఏదో ఒకటి వాసన చూసి వాళ్ళని పట్టించే వరకే దాని పని. అంతటితో దాని చాప్టర్ ఓవర్. అంతవరకు మెదడు పనిచేస్తుంది. అంటే నెమరుకు తెచ్చుకునే శక్తి అనగా వాటంతటా అవి జ్ఞప్తికి తెచ్చుకునే శక్తి లేదు వాటికి. జ్ఞాపకం యొక్క ఆదిమ దశలు వీటిని పరిగణించవచ్చును. జ్ఞాపక క్రియ ఆదిమ దశ నుండి పరిణామం చెందుతూ నేటి మానవ స్మృతి వరకు వృద్ధి చెందింది. వివిధ జీవరాశులలో ఈ పరిణామాన్ని మనం గమనించవచ్చు. పశువులకు చైతన్యం ఉంటుంది, మనస్సు లేదు. ఈ కారణంగానే స్మృతి అనగా అవసరం కలిగినప్పుడు జ్ఞప్తికి స్వయంగా తెచ్చుకునే శక్తి వీటికి ఉండవు. చిలుక, మైనా పక్షులు మానవుల మాదిరిగా స్వరపేటికలు, అందులో తంతులు కలిగి ఉండుట చేత చాలా కాలం శిక్షణ ఇచ్చిన తర్వాత కొన్ని మాటలు మాత్రం పలుకుతాయి. అవి అలవాటు, అభ్యాసం వల్ల. జ్ఞాపకం జ్ఞానేంద్రియాలు, నాడీ మండలం, మెదడు, మనస్సులపై ఆధారపడి ఉంటుంది. ఈ 4 ఏ ఒక్కటి చక్కగా పనిచేయకపోయినా జ్ఞాపక శక్తి లోపమవుతుంది. అందుచేత జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ 4 పరికరాలు ఏందవి? నాడీ మండలం, మెదడు, జ్ఞానేంద్రియాలు, మనస్సు శక్తివంతంగా సునిశ్చితంగా పనిచేయాలి. వాటి క్రియాశీలతను పెంచుకోవాలి. జ్ఞాపకం అందరికీ ఒకే స్థాయిలో ఉంటుందా? ఉండదు. హెచ్చు దగ్గరలో అందరిలోనూ కనిపిస్తుంటుంది. దాన్ని సునిశ్చితంగా పెంచుకోవాలి. స్మృతి క్రియలు 2 రకాలు. ఒకటి శ్రవణేంద్రియం ద్వారా జరిగే క్రియ. వీనికి శబ్దంతోనే కానీ అర్థంతో పని లేదు. అర్థం అనగా మనస్సు యొక్క వివిధ శక్తులు కలిసి బుద్ధిగా పరిణమించే దశలో బుద్ధి పనిచేసే అర్థం కాగలదు. ఈ దశలో శ్రవణేంద్రియం ద్వారానే జ్ఞాపకం నిక్షిప్తం చేయబడుతుంది. జ్ఞాపకం దీర్ఘకాలం నిలవాలంటే పలుమార్లు ఉచ్చరిస్తూ ఉండాలి. అందుకనే మన ప్రాచీన ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ ఇప్పుడు కానీ స్కూళ్ళలో పిల్లల్ని ఒక వాక్యాన్నో లేకపోతే ఏదైనా శ్లోకాన్నో పద్యాన్నో
పదే పదే చదువుతూ ఉండమంటారు. అంటే చదివే కొద్దీ అది మెదడులోకి చేరి ఎప్పుడు కాబట్టి అప్పుడు జ్ఞాపకానికి వస్తుందని ఉద్దేశం. దాన్నే పాతకాలంలో వేదాలను సంత, అంటే గురుగారు చెప్తుంటే విని శిష్యుడు నేర్చుకునేవాడు. శృతులోని, అందుకనే వేదాలకు పేరు సంత అంటారు. చెప్పింది మాట చెప్పుకుంటూ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయడం. ఈనాడు వివిధ శుభకార్యాల్లో వేద పండితులు ఉచ్చరించే మంత్రాలు శబ్దాలకు మాత్రం పరిమితం. ఆ మంత్రాలకు అర్థం చాలామంది తెలియదు అనుకోండి. బుద్ధిని పని చేయించిన కారణంగా ఈ లోటు లేక బలహీనత మనకు కనిపిస్తుంది. రెండవ రకం స్మృతి అర్థజ్ఞానంతో కూడుకున్నది. ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి. బుద్ధిని ప్రజ్ఞాన రంగంలోనికి దింపి దాన్ని పని చేయించేటట్టు చేయాలి. అర్థం చేసుకున్న తర్వాత 1-2 సార్లు ఉచ్చరిస్తే అలాగే జ్ఞాపకం ఉండిపోతుంది. ఇది అర్థవంతమైన స్మృతి. ఈ క్రియలో చదివేటప్పుడు దృశ్యం, దృశ్యేంద్రియం, ఉచ్చరించేటప్పుడు శ్రవణేంద్రియం, 2 ఇంద్రియాలు ఒకేసారి పనిచేయటం వలన జ్ఞాపకం త్వరగా రావడానికి, వచ్చినది స్థిరంగా ఎక్కువ కాలం ఉండటానికి తోడ్పడతాయి. ఇది అర్థవంతమైన స్మృతి. బుద్ధి పనిచేసే ప్రతి పదమునకు అర్థం చేసుకునడం వలన స్మృతి అర్థవంతమే కాకుండా దీర్ఘకాలం మన్నుతుంది. ఈ స్మృతి జ్ఞానం దీర్ఘకాలం నిలుస్తుంది. ఎంతకాలం జ్ఞప్తికి ఉంచుకోవాలో బుద్ధి నిర్ణయం చేస్తుంది సుమి. ఈ క్రియను కొద్దిమంది విద్యార్థులు అనుసరిస్తూ ఉంటారు. చదివే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇది అర్థవంతమైన స్మృతి జ్ఞానం. అర్థంతో పని లేకుండా జ్ఞాపకం పెట్టుకోవడం అనేది మొదటి దశ. దీనిని విద్యార్థులు ఎక్కువ మంది పాటిస్తుంటారు. పద్యాలను లేక పాఠాలను చదివేటప్పుడు పదాలను అర్థం చేసుకోకుండా చదువుతూ ఉంటారు. అలా చదివితే జ్ఞానం వృద్ధి పొందుతుందని అనుకుంటూ ఉంటారు. కేవలం స్మృతి వరకే ఇది పరిమితం. కేవలం ఆ పదం తెలుస్తుంది తప్ప దాని అర్థం తెలియదు. ఈ జ్ఞాపకానికి ఎక్కువ కాలం సమయం పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఈ క్రియ ఉపయోగపడుతుంది. ఈ కోవకు చెందిన విద్యార్థులు జీవితంలో ఎక్కువగా రాణించలేరు. వారి మాటలు చిలక పలుకుల్లాగా మారిపోతాయి. బుద్ధి పని చేయదు. ఈ శ్రవణేంద్రియం ద్వారా జరిగే క్రియ. చిలక మనం ఏం నేర్పిస్తే అదే చెబుతుంది, సొంతంగా ఏం చెప్పదు. అట్లాగే వీళ్ళు కూడా లిమిటెడ్ నాలెడ్జ్. దృశ్యేంద్రియము దీనికి భిన్నమైనది, చాలా నిశ్చితమైనది. ఒక్కసారి చూస్తే కొన్ని ముద్రలు శాశ్వతంగా నిలిచిపోతుంటాయి. కొన్ని 2-3 సార్లు చూస్తే కానీ ఎక్కువ కాలం గుర్తుకుండవు. చూచేటప్పుడు ఉండే శ్రద్ధను మనం ఉపయోగించుకోగలిగితే బుద్ధి కుశలత పెరుగుతూ ఉంటుంది. అంటే శ్రద్ధ అంటే ఏంటి? మన శక్తులను, బుద్ధి కుశలతను ఉపయోగించాలి. అప్పుడు దృశ్యం చాలా కాలం స్మృతి పదంలో నిలిచిపోతుంది. మనం తరచుగా వానజల్లులు, మెరుపులు, వీధి కుక్కల కరుచుకోవడాలు చూస్తూ ఉంటాం. కుక్కల అరుపులు వింటుంటాం, ఉరుములు వింటుంటాం. వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అందుచేత శ్రద్ధగా చూడడం, శ్రద్ధగా వినం. ఎందుకని? నిత్యం జరిగే క్రియలు కదా. ఆయన కొన్ని ఘటనలు శ్రద్ధ లేకపోయినా శాశ్వతంగా స్మృతి పదంలో వచ్చి ఉంటాయి. ఏందవి? పెద్ద ఉప్పెన 1925లో సంభవించింది. కృష్ణా జిల్లా దివితాలుగాలో 1977లో సంబంధించిన కడలి కెరటాలు, అంటే ప్రళయ విధ్వంసన, వాయు ప్రభంజనం మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటే భయం వేస్తుంది. అంటే మనకు కావాలని గుర్తుపెట్టుకోవట్లేదు వాటిని, అయినా శాశ్వత ముద్రలు వేసుకున్నవి అవి. ఈ మధ్యకాలం చెప్పాలంటే ప్రతి ఒక్క చిన్నవాడి నుంచి ప్రతి ఒక్కడికి జీవితంలో తాను మరణించే వరకు మర్చిపోలేని ఒక విషయం ఏంటంటే కరోనా ఎవరైనా మర్చిపోతారా? ఎందుకని? మనిషిని పూర్తిగా పిండి పిప్పి చేసి పెట్టింది. కాబట్టి ఇది మనకు కావాలని గుర్తుపెట్టుకున్నకల్లా అది వద్దన్నా గుర్తులో ఉంటుంది. ఇదొక రకమైన జ్ఞాపకం. సరేనా? ఒక వ్యక్తి బజార్లో తారసపడి ఏదో అడుగుతాడు, మనం ఏదో సమాధానం చెప్తాం. ఈ ఘటన మనం గుర్తుపెట్టుకోం. ఇటువంటివి ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి. గుర్తుకు అవసరం కలిగినప్పుడు మాత్రం శ్రద్ధగా ఆలకించుతాం, వింటాం. అవి ఎక్కువ కాలం స్మృతి పదంలో ఉంటాయి. మెదడులో నిర్ణీత కేంద్రంలోని కణజాలం మనసు చివరిసారిగా కూర్పు చేసి పంపిన తరంగాల ముద్రను స్వీకరించి లోతు పొరల్లో నిక్షిప్తం చేసినప్పుడు అట్టి జ్ఞాపకం ఎక్కువ కాలం ఉండిపోతుంది. మనస్సు కూర్పు చేసే పంపే జ్ఞాన కణాలను లేదా జ్ఞానముద్రను స్వీకరించే కణజాలం చురుగ్గా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటే మాత్రమే జ్ఞాపకం ఎక్కువ కాలం నిలవగలదు. మెదడులోని కణజాలం చురుగ్గా, శక్తివంతంగా నుండి దృశ్య శ్రవణేంద్రియాలు సున్నిశితంగా పనిచేసి మనస్సు ఏకాగ్రతలో పూర్ణ శక్తితో జ్ఞాపకం
మననం చేసుకున్నప్పుడు స్మృతి దీర్ఘకాలం ఉంటుంది. అంటే దీర్ఘకాల స్మృతి శక్తికి ఇదే మూల రహస్యం. జ్ఞాపక శక్తి అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని, పద్యాన్ని, పాఠాన్ని అధ్యయనం చేసి కానీ, గురు బోధనలు విని అర్థం చేసుకున్న విషయాలు కానీ జ్ఞాపక పొరలలో భద్రంగా నిక్షిప్తం చేసుకొని అవసరం వచ్చినప్పుడు మననం చేసుకోగలుగుటకు జ్ఞాపక శక్తి అని పిలువబడుతుంది. జ్ఞాపక శక్తి మనశ్శక్తిలో అల్పభాగమే. ఇదే తెలివి అనుకుంటూ భ్రమే కాదు, తప్పు కూడా. మనసు ఏమాత్రం అర్థం చేసుకోకుండా వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. లేదని చెప్పాలి. జ్ఞాపక పరిమితి ఉంటుందా? ఉండదు. పరిమితి నిరంతరం కృషి చేస్తే మాత్రమే పెంచుకోవచ్చు. ఏ ఒక్కరోజు వృధా చేయకూడదు. జ్ఞాపక ముద్రలు గల కణజాలముల సంఖ్యను పెంచుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. మెదడులోని కణజాలములలో 100కి 5 వంతులు మాత్రమే మనం జ్ఞాపకాన్ని వాడుకుంటున్నాము. మిగిలిన కణజాలం వాడుకోవచ్చును కదా. వాడుకుంటే జ్ఞాపకం పెరుగుతుంది. జ్ఞాపకానికి ఉపయోగించాలి ఎక్కువ సమయాన్ని. ఈ విధంగా చేస్తే దీని పరిమితం పెరుగుతూ ఉంటుంది. పరిమితి పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుందన్నమాట. జ్ఞానంలో వ్యత్యాసాలు వ్యక్తులతో స్పష్టంగా కనిపించగలవు. ఈ వ్యత్యాసములు ఉద్దండులలో, శాస్త్రజ్ఞులలో, రాజకీయ నాయకులలో మనం స్పష్టంగా చూడవచ్చు. గతంలో ప్రపంచంలో నుండి పండితులను సంభ్రమాశ్చర్యంతో ముంచెత్తిన తత్వజ్ఞులైన బుద్ధునిలో, ఆది శంకరునిలోనూ ఈ విశేషక్తిని గుర్తించి గ్రంథస్థముగా చేయబడినది. 19వ శతాబ్దంలో స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వారి యొక్క జ్ఞాపక శక్తి అసామాన్యము, అపూర్వమని ప్రపంచంలోని పండితులందరూ కూడా వేణోళ్ళ కొనియాడారు. అంటే వెలుతురు దృశ్యేంద్రియానికి, వాయువు శ్రవణేంద్రియానికి మూలాలు. వెలుతురు, వేడి, వాయువు, జలము, వివిధ ద్రవ్యాల సంయోగ ఫలితమే జిహ్వోత్పత్తికి ప్రారంభము అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్టి జ్ఞాపక శక్తిని కొలవడానికి ఏవైనా సాధనాలు, పరికరాలు, మీటర్లు కలవా? ఇప్పటివరకు ఇంకా రాలేదు. అంటే అనతి కాలంలో అటు మీటర్లు వచ్చే స్థితిలోకి పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం విస్తరిస్తుంది. ఇప్పుడు దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. మనసులో గాఢమైన ఆలోచనలు సునిశ్చితంగా పనిచేయడం, సమాజ పురోభివృద్ధి వేగాన్ని పుంజుకోవటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. గతంలో ఏకసంతాగ్రహాల గురించి అనేక వివరణ ఇవ్వబడినవి. అందులో శ్రీనాథ కవి గొప్పగా చెప్పుకోవాలి. బాల్య దశ నుండి యవ్వనంలోకి వచ్చేసరికి సాహిత్య పాండిత్యంలో అందరిని మించిపోయినట్లు యవ్వన ప్రాంగణంలోనే అనగా 16 సంవత్సరాల వయసులోపే మరుత్తరాజ్ చరిత్ర రాసినట్టు ప్రమాణాలున్నాయి. అతని జ్ఞాపక శక్తి అమోఘం, అసాధారణం. ఏ భాషలో అయినా, తెలియని భాషలో అయినా ఒక్కసారి వింటేనే దాన్ని పునశ్చరణ చేయగల సమర్థత ఉన్నట్లు కథలు ప్రచారాల్లో ఉన్నాయి. అనగా అతని మనసు టేప్ రికార్డు కన్నాగా పనిచేస్తుందని దీని భావం. దీన్ని బట్టి మనకి చాలా విషయాలు బోధపడగలవు. అతని ఏకాగ్రతే దీనికి ముఖ్య కారణము. అతడు తన మనశ్శక్తులన్నింటినీ సంయోగింపజేసుకునే ఫలితమే ఈ అసాధారణ జ్ఞాపక శక్తి. దానికి సమాధి స్థితితో పోల్చరాదు. ఆ స్థితిలో మనిషి కలిగే అసాధారణ శక్తులు ఈ కవికి కలిగి ఉన్నట్టులో ఎట్టి శంకము లేదు, అంటే సంశయము లేదు. భావాన్ని, భాషను జ్ఞాపక శక్తి పెంచగలదు. భావము, భాష జ్ఞాపక శక్తిని పెంపొందిస్తే ఒక్కొక్కటి పరస్పరం అభివృద్ధి చెందుతాయి. జ్ఞాపక శక్తి కాలపరిమితి కలదా అంటే దీర్ఘకాలము మనగలడానికి ఏమి చెయ్యాలి, వీటిపై విమర్శల్లోకి వెళ్ళాలి. జ్ఞాపకం కాలపరిమితి మనుష్యుల్లో భిన్న రీతుల్లో ఉంటుంది. కొంతమందికి మరుక్షణమే మర్చిపోతుంటారు, స్మృతిపథంలో రికార్డు అవ్వదు. మరికొంతమంది రాజులు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. మరికొంతమంది నెలల తరబడి, సంవత్సరాల తరబడి జ్ఞాపకం ఉంచుకుంటారు. మరికొంతమందికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. చాలా తక్కువ మందికి సంవత్సరాల తరబడి ఉంటుంది. ఈ విధంగా భిన్న రీతుల్లో జ్ఞాపక శక్తి మనగలగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? వివేకవంతమైనట్టి శ్రద్ధతోనూ సంకల్ప శక్తితోనూ మనస్సును కృషి చేయించడం. అంటే శ్రద్ధ వలన ఏకాగ్రత చేయకుండా సత్వర జ్ఞాన సిద్ధి కలుగుతుంది. శ్రద్ధ అనగా మనస్సును బుద్ధితో కలుపుటయే. దీనిలో ఎట్టి సంశయం లేసుమి. కొంతమందికి
మతిమరుపు అనేది అలవాటుగాను ఆ తర్వాత వ్యాధిగాను పరిణమించుతుంది. ఆ జ్ఞాపక ముద్రలు కణజానములో పడకపోవడమే మతిమరుపునకు ముఖ్య కారణము. అంటే ఆ ముద్రలు పడితే మరుపు అనేది ఉండదు, జ్ఞాపకం ఉంటుంది. శ్రద్ధ లేనందువల్ల, అవసరం లేనందువల్ల, అభ్యాసం చేయనందువల్ల మరుపు సంభవిస్తుంది. కారణాలు తెలుసుకుని వాటి నివారణకు కృషి చేస్తే మరుపు లేకుండా చేసుకోవచ్చు. జ్ఞాపకం కలిగినట్టి మనిషి వివేకవంతుడు అవుతాడు. వివేకానికి జ్ఞాపకం అవసరం. మరి వివేకానికి జ్ఞాపకం అవసరమైనప్పుడు అది కారణం మాత్రం కాదు. విద్యాదశలో జ్ఞాపకానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో విషయాలను జ్ఞాపకం పెట్టుకోవడానికి ఎన్నో తంత్రాలను విద్యార్థులు పడుతుంటారు. అనవసరంగా ఆందోళనకు గురి అవుతుంటారు కదా. మరి ఇన్ని జరిగిన వాటి ఫలితం జ్ఞాపకం తగ్గిపోతుంది అంటారు. ఆందోళనలు మనస్సులో కలిగే మెదడులోని కణములలో లేదా కణజాలములలో కల్లోలాను సృష్టించి మునుపు నెలకొని ఉన్న జ్ఞాపక ముద్రలను వీటి నివారణకు తగిన కృషి చేసి మరపును పోగొట్టుకుని పూర్వజ్ఞాపక శక్తిని పడేయవచ్చును. ఇదే శాస్త్రము అంటే సైన్స్ యొక్క విశ్లేషణ. ఈరోజు వాతావరణంలోని విద్యార్థులలో పోటీలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్క మార్కు తగ్గినందువల్ల మెడికల్ ఇంజనీరింగ్ వగైరా కోర్సులో సీట్లు లభించుటలేదు. ఎన్నో ఇబ్బందులకు బాధలకు విద్యార్థుల్లో ఎక్కువ మంది గురవుతూ ఉంటారు. మరి ట్యూషన్ లేకుండా ఏ విద్యార్థి కూడా చదువును కొనసాగించాలంటే భయపడతాడు. అంటే అర్థం కాకపోవడం కానీ అంత శ్రద్ధగా అధ్యాపకులు చెప్పకపోవడం కానీ ప్రధాన కారణము అనగానే పరిగెత్తా ఉంటారు. శ్రవణేంద్రియం ఎక్కువగా పనిచేస్తుంది. వివేకం, విశ్లేషణ, సమగ్ర పరిశీలనకు ప్రమేయమే లేకుండా శృతి ద్వారా జ్ఞానం కొరకు అహర్నిశలు అంటే రాత్రి పగలు శ్రమించుతూ ఉంటారు. నలుగురి దగ్గరకు ట్యూషన్లకై పరిగెత్తవలసిన వస్తుంది. స్వయంగా అధ్యయనం చేసి అధ్యయనం అవకాశం లేకుండా పోతుంది. దీని ఫలితం ఏమవుతుంది? యాంత్రికం, మెకానికల్ లైఫ్. యాంత్రికంగా ఊహా సమీక్ష, పరిశోధన, విశ్లేషణాంశాల శక్తులను పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. మరి ఉత్తరోత్తర నిర్మాణ కృషిలో చాలా వెనుకబడిపోతున్నారు. నలుగురి దగ్గరకు పరిగెత్తలెత్తకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చేసే అన్ని సబ్జెక్టులో మంచి బోధకులను నియమించి విద్యార్థుల యొక్క స్వతసిద్ధమైనటువంటి సృజన విశ్లేషణ శక్తులను పూర్తిగా ఆవిష్కరింపజేసి మార్కులు తెచ్చుకున్నాకే ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ పద్ధతులను నేర్పబడుతుంది. ఆంధ్రదేశంలో ఈ సంస్థలు నెలకొని పనిచేస్తున్నాయి. ఉన్నత మధ్యతరగతి అవగాహన లేని వారికి కనీసం 25 సంవత్సరాలు 30 రూపాయల వరకు అంటే 25 నుండి 30 రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థిపై పెట్టగల స్తోమత ఉన్నది. పిల్లలే ఈ విద్యాలయంలో చేరి చదువుకుంటుంటారు. మధ్యతరగతి పేద వర్గాలు ఈ సౌకర్యాలు పొందలేక చాలా వెనుకబడిపోతుంటారు. ఇది నేటి విషయమైన దుస్థితి. విద్యార్థుల అధ్యయనపు గదులు ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. స్వేచ్ఛావాయు ప్రవాహం 4 వైపులా నుండి గదిలోనికి రానివ్వకుండా చూడాలి. గదిలో అన్ని వస్తువులను, పుస్తకాలను మంచి కంటికి ఇంపైన క్రమంలో పెట్టుకోవాలి. గదిలో ప్రవేశించగానే జ్ఞాన కేంద్రానికి వెళుతున్నట్టు భావం కలిగేటట్లు ఉండాలి. గదిలోని క్రమ పద్ధతి చదివే విషయాలపై ఆసక్తిని పెంపొందించేలా ఉంటుంది. గదిలోని క్రమ పద్ధతి చదివే విషయాలపై ఆసక్తిని పెంపొందించే సమయంలో శ్రద్ధతో అధ్యయనం చేయబడుతుంది. వేదనలను, రోదనలను మన మనస్సులోకి రానియకుండా మనస్సును పుస్తకాలపైన లగ్నం చేయించాలి. బాగా గుర్తుపెట్టాను, పుస్తకాల మీద లగ్నం చేయించాలి. ఖచ్చితమైన క్రమశిక్షణతో, ఏకాగ్రతతో, పట్టుదలతో చదవాలి. అప్పుడు జ్ఞాపశక్తి మునిముడింపగలదు. మంచి ఫలితము సిద్ధించినప్పుడు ఏ చిన్న లోపము కూడా దగ్గరికి రానికుండా చూసుకోవాలి. ఒకే పుస్తకం గంట తరబడి చదువుతున్నాను అనుకోండి, మెదడులోని కొన్ని కేంద్ర జనంలోని కణజాలాలు మనస్సును నుండి ముద్రలను పంపలేకపోతాయి. ఆ పుస్తకం మీద ఆసక్తి తగ్గిపోతుంది. చూడండి, స్టడీ బస్సుల పిల్లలు
పట్టుమని మ్యాథ్స్ చేద్దాం అనుకుంటా. ఒక 10 నిమిషాలు అరగంట అయిందో లేదో, అబ్బా ఇది కష్టంగా ఉంది, బాటనీకి వెళదాం, లేదా జువాలజీకి వెళ్దాం, లేదా కెమిస్ట్రీ చేద్దాం, ఫిజిక్స్, ఇలా మైండ్ వేవర్స్ లైక్ వేవర్స్. తెలిసిన క్వశ్చన్. సంకల్పము దానికి ప్రధానంగా ఉండాల్సింది. సంకల్ప మనశ్శక్తుల సంయోగమే బుద్ధి అని ఇంతకుముందు ఎపిసోడ్లో వివరించాం. బుద్ధి మనస్సు కంటే వేరుగా ఉంటుంది. మనోబుద్ధుల కలయిక వల్లే మనిషి జ్ఞాపశక్తి బాగా పెంచుకోగలుగుతాడు. మనస్సు చేసే పనులను అది ఎప్పుడు కనిపెట్టగలదు. ఈ విధంగా మానవునికి జ్ఞాపక శక్తి అనేది ఒక ప్రధాన ఆయుధంగా మనం చెప్పుకోవాలి. అటువంటి జ్ఞాపక శక్తిని మనందరం పెంపొందించుకోవాలనే తలంపుతో మీకు తెలియజేసుకుంటూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.